సెయింట్ గ్యాబ్రియల్స్ అనే నేను ఫాతిమానగర్ ప్రాంతంలో చిన్న పాఠశాలగా ప్రారంభమైనాను. అప్పుడే 7 వేడుకలు జరుపుకునే సమయం ఆసన్నమైందంటే నమ్మశక్యంగా లేదు. పిల్లల సాన్నిహిత్యంలో వారికి విద్యాగంధాన్ని అందివ్వడంలో సమయం ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు సుమా. నాటి నాలో ఉత్సాహం నవనవోన్మేషమై ఈనాటికి నన్ను మునుముందుకు నడవమని ప్రేరేపిస్తున్నట్లుగానే ఉంది. ఆ రోజుల్లో అంటే నన్ను స్థాపించక మునుపు ఈ ఫాతిమానగర్ ఒక అటవీ ప్రాంతంగా ఉండేది. ఇక్కడి ప్రజలు నాగరికతకు దూరంగా అమాయకత్వంతో బీదరికంలో మగ్గిపోయేవారు. ఆ పరిస్థితిలో విద్యాసుమం వారికి గగనసుమమే అయింది. కానీ దైవకృపో ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమో కానీ ఇక్కడికి పుణ్యశీలి బిషప్ బెరెట్టా గారు చర్చి స్థాపనకు పూనుకున్నారు. విద్యాగంధానికి దూరమై అజ్ఞాన తిమిరాలతో అలమటించే ఇక్కడి ప్రజలకు మాన్ఫోర్ట్ బ్రదర్స్లనే జ్ఞానసూరులు విద్యా కిరణాలు ప్రసరింపచేయ సంకల్పించినారు. బ్రదర్ విన్సెంట్ మహనీయుడు కాజీపేటకు రావడం, ఈ స్థలం నాకై కేటాయించడం దైవికంగా జరిగిపోయాయి. అలా నా స్థాపన బ్రదర్ విన్సెంట్ మౌనివర్యుల అమృత హస్తాల మీదుగా జరిగింది. ఆ స్నేహశీలి నిరాడంబరులు సేవాతత్పరుల పాదస్పర్శన అణువణువున చెరగని ముద్ర వేసింది. జ్ఞాపకాల మనోవిధుల్లో గతాన్ని సింహావలోకనం చేసుకుంటే నా అభివృద్ధికి ఎందరో బ్రదర్లు, అధ్యాపకులు, మరెందరో హితులు, సన్నిహితులు చేసిన అవిరళ కృషి నా హృదయ ఫలకంపై నేటికి ప్రస్ఫుటంగా దర్శనమిస్తుందన్న విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గుట్టలు మెట్టలు ముళ్ల పొదలతో నిండి నివాసయోగ్యం కాని ఈ నేలపై నేడు గర్వంగా నిలబడ్డానంటే ఎందరి శ్రమ ఫలితమో కదా. అలా చిన్న పాఠశాలగా ఉద్భవించిన నేను కాలక్రమేణా ఎన్నో మార్పులు చేర్పులు పొంది సరికొత్త రూపాన్ని సంతరించుకొని ఉన్నాను. తొలుత ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైన నేను పియూసి, హెచ్యూసి, మల్టీపర్పస్ స్థాయికి, అటు పిమ్మట ఉన్నత పాఠశాల స్థాయికి ఎదిగినాను. విద్యార్థుల విద్యాశక్తులకు నిలయమైన ఐటీఐ మరియు బ్రదర్లుగా సేవ చేయకూరు దైవకుమారులకు శిక్షణనందించే జూనియరేట్ కూడా నాలోని భాగాలే. బ్రదర్ విన్సెంట్ గారి తర్వాత బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్, బ్రదర్ యూజీనియస్ మొదలైన వారు నా బాగోగులు చూసి నాకై అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన త్యాగధనులు, స్నేహశీలులు, కర్తవ్య సేవా పరాయణులైన బ్రదర్లు ఎందరో. కొందరు సూత్రధారులుగా, కొందరు ప్రధాన ఉపాధ్యాయులై, కరస్పాండెంట్లై, ఉపప్రధాన ఉపాధ్యాయులై, విద్యారథ చోదకులై, వార్డెన్లుగా, అధ్యాపకులుగా తమ విధులను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో నిర్వహించి నా కీర్తి పతాకాన్ని ఉన్నత శిఖరాలపై ఎగురవేశారు. నాకొక విలక్షణమైన వ్యక్తిత్వాన్ని సముపార్జించి ఈ పోటీ ప్రపంచంలో సెయింట్ గ్యాబ్రియల్స్ విద్యార్థులంటూ ఒక సమున్నత స్థానాన్ని అందించినారు. St. Gabriel's High School, Fatimanagar, Kazipet, Hanmakunda was established by the Society of the Brothers of St. Gabriel in June 1955. It is recognized by the government of Andhra Pradesh and runs classes from kindergarten to class 10, preparing students for the SSC examinations. At the invitation of most, Reverend Alphonsus Beretta, the then Bishop of Warangal, green signal was given by the then Provincial Superior of the Indian province of Montfort Brothers, Reverend Brother Louis Bureau, to start a school for boys at Fatimanagar. This is one of the first educational institutions established at Fatimanagar and also in the Diocese of Warangal. Reverend Brother Vincent was its founder principal. The school initially had classes only from 6, both in English and Telugu media. A primary section was added in 1977 at the initiative of Reverend Brother Birchmans. St. Gabriel's School was exclusively a school for boys during the first 3 decades. The management and staff today relish the profound reality that St. Gabriel's students are spread all over this world as worthy citizens of this global community, a reality that gives us all a great sense of joy and contentment. We salute all the brothers of St. Gabriel's who worked on different heights like principals, correspondents, bursars, primary in charges and hostel wardens in the initial years and built a profound foundation for the school. We even recall the brothers and teachers of St. Gabriel's High School who played very pivotal role in imparting general education to the youth of this locality with the salient features of both quantity as well as quality. And above all, ever since its inception, it has served as a boon to the Catholic community of the Diocese of Warangal. St. Gabriel's is a beautiful temple of learning. It breeds legends, leaders, educators, politicians, and perfect citizens of this society. This alma mater is a place of wisdom and virtue, discipline and obedience with gifted teachers. Montfortian institutions offer to train physically fit, intellectually sound, emotionally matured, spiritually oriented, and socially responsible citizens of the country and the world.